అటు వెళ్దాం ముందుకు వెళ్తే బాగుండేది ఇక్కడ ఇంకా అక్కడ అంతా నేషనల్ డేకి ముందుగానే ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇటు నుంచి ముందు వెళ్ళామంటే బాగుండిద్ది ఇక్కడ అంతా. ఏరియా ఎప్పుడు చూపించలేదు కదా వీడియోస్లో, సో అందుకోసం అని చెప్పేసి ఈ ఏరియా అంతా చూపిస్తున్నాను. బాగుంటుందని ఫ్లవర్ డౌన్ లోపల కూడా చాలా బాగుంటుంది. అక్కడ అంతా చెట్లు లోపల అంతా టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ అందరూ ఏంటంటే నేషనల్ డే రోజు అయితే ఇంకా జనాలు మొత్తం ఫుల్ అయిపోతాం. ఈ లొకేషన్ కూడా బాగుండిద్ది చూడటానికి. ఇదంతా ఆ వీల్ కానీ పక్క లొకేషను ఇక్కడ చూశారు కదా ఎట్లా ఉందో, ఇదంతా బాగుండిద్ది. ఇటు జనాలు ఇటు సైడ్ కూడా వాకింగ్కి వస్తూ ఉంటారు ఎక్కువగా. ఇక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి అంటే చిన్న గుంత కూడా లేదు ఇక్కడ చూస్తుంటే, అంత నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు రోడ్లు ఏదన్నా పాడైపోయినా కానీ ఏంటంటే వీళ్ళు మొత్తం రిపేర్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు రిపేర్ అయిపోయింది. పార్క్ చూడటం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంకా రిటర్న్కి వెళ్ళిపోతున్నాం. ఎంఆర్టీకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ ఏదైనా ఈవెంట్స్ ఉంటే చూసుకొని వెళ్ళిపోతాం. వీళ్ళంతా సైక్లింగ్ చేసేవాళ్ళు. సాయంత్రం జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు. ఇట్లా డాగ్స్ తీసుకొని కానీ పిల్లల్ని తీసుకొని పార్కులు చేసుకుంటారు జనాలు. ఆడెవడో సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, ఒగ్గాన్ సైకిల్ మీద. చేసి పట్టుకుందాం అండి ఎట్లా వెళ్తున్నాడు అనేది చూద్దాం. ఒకే గాన్ సైకిల్ అది. కాలం హెలికాప్టర్ నేషనల్ విమానాలు కూడా వస్తాయి. సౌండ్ చూడండి అసలు ఎట్లా ఉందో. విమానాలు మొత్తం ఏంటంటే పేలిపోయినట్టు వచ్చింది అనమాట సౌండ్. నేషనల్ డేకి ఇప్పుడే ప్రాక్టీస్ అయ్యాన్ని కూడా. అవి మొత్తం అటు వెళ్ళిపోతాయి ఒక రౌండ్ వేసుకొని. నేషనల్ డే రోజు బాగుంటుంది ఇక్కడ. ఇదంతా ఫ్లవర్ డౌన్ పక్కన, ఇదంతా ఫ్లవర్ డౌన్ అనమాట. లోపల బాగుంటుంది. జనాలంతా కూడా ఏంటంటే ఇక్కడ చూడటానికి చాలా మంది వస్తుంటారు. ఈ ఏరియా అంతా కూడా బాగుంటుంది. అయ్యే నేషనల్ ఫ్లాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటాయి, సింగపూర్ ఫ్లాగ్. మనం ఇటు వెళ్ళిపోయామంటే ఇంకా డైరెక్ట్ గా మెరీనా బే సాండ్స్ ముందు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంఆర్టీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వ్యూ కూడా బాగుండేది. అంతా సైక్లింగ్ చేస్తా కానీ జనాలు రావటం ఇదంతా ఏరియా చూసారు కదా ఎట్లా ఉందో. వీలు కానీ ఆ పక్కన లొకేషన్ చుట్టుపక్కల ఇదంతా. అక్కడ నేషనల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి జనాలు అంతా అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చెట్లు బాగున్నాయి కదా, ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ అంతా పార్క్ కానీ ఇదంతా సూపర్ ఉండిద్ది. ఇక్కడే పైన హోటల్ ఉండిద్ది అన్నమాట. ఇంకా జనాలు చూసుకున్నట్లయితే ఇటు సైడ్ వస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఈ పార్కులో ఇది బాగుండిద్ది, ఈ రింగు. ఇక్కడ కిడ్స్ అంతా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక పక్కనే కానీ అక్కడ మెక్డొనాల్డ్ ఉండిద్ది ఏదైనా ఫుడ్ కావాలంటే. ఇంకా ఇటు మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఈ పార్కులోంచి. కింద బ్రిడ్జి కిందగా వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ వ్యూ బాగుంది కదా చూస్తుంటే. ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళే రోడ్డు అనమాట. అంటే పైకి వెళ్తే షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోతాం. అక్కడ అంటే ఆ మెరీనా బే సాండ్స్ హోటల్లో అదే అనమాట షాపింగ్ మాల్. సో ఇక్కడ వ్యూ బాగుందని చూసిన, చెట్లు కానీ అంతా బాగుంది. ఈ పక్కన అంతా బ్రిడ్జి ఉండేది అనమాట. ఈ బ్రిడ్జి రీసెంట్గా కట్టింది ఇక్కడ పైన. అది కానొస్తుంది కదా, ఆ షాపింగ్ మాల్ మేంచి ఆ సముద్రం మేంచి అటు సైడ్ కలిపారన్నమాట. ఆ పక్కనే రంగులు చెట్లు అయితే భలే ఉంది ఇక్కడ. ఈ చెట్లు వ్యూ బాగుంది. ఇక్కడ లైటింగ్ వేసాలి ఇంకా బాగుంది అందంగా. ఇది ఒక షాపింగ్ మాల్ బాగుండిద్ది. ఇది కూడా ఆర్కిటెక్చర్ బాగుండిద్ది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఇది అయితే ఆర్కిటెక్చర్ బాగుండిద్ది చూడటానికి. ఒక ఫ్లవర్ మాదిరిగా ఉండిద్ది అనమాట. ఈవినింగ్ ఇంకా ఇక్కడ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇదే మెరీనా బే సాండ్స్ షాపింగ్ మాల్. ఇక్కడ సాయంత్రం ప్రశాంతమైన గాలి వచ్చింది కాబట్టి జనాలంతా కూర్చుంటారు ఇక్కడ అంతా. ఇదే సింగపూర్ మ్యూజియం అనమాట. ఈ ఫ్లవర్ షేప్ లో ఉంది, ఇది మ్యూజియం. పక్కన అంతా కూడా బాగుంటుంది. అంతా ఎప్పుడు చూపించలేదు నేనైతే వీడియోస్ లో. ఈ మ్యూజియంలోకి వెళ్ళాలన్నా మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఫ్లవర్ మాదిరిగా ఉంది. సో కింద కూడా ఉండిద్ది అది. సాయంత్రం బాగుండిద్ది వ్యూ అనేది. ఇక్కడ అంతా కూర్చుంటారు. వాటర్ ఉండిద్ది, వాటర్లో కూర్చుంటారు జనాలు. ఈ పక్కన అంతా కూడా ఏంటంటే
వచ్చిన వాళ్ళు మొత్తం చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు టైం కాసేపు. ఇక్కడంతా బాగుంది కదా. అక్కడ మధ్యలో వాటర్ ఉంటాయి, అక్కడే తామరాకులు ఉన్నట్టుంటాయి, అక్కడ జనాలు కూర్చుంటారు పక్కన. ఈ కింద చెట్లకు అయితే లైటింగ్ వేసారు బాగుండిద్ది అని చెప్పేసి, అంటే నైట్ అయ్యాలకి ఇంకా బాగుండిద్ది వ్యూ అని. ఈ జనాలు వచ్చిన వాళ్ళు మొత్తం చూడు అటు కూర్చుంటారు. అంతా ఇది ప్రైమ్ ప్లేస్ అనమాట సింగపూర్లో కల్లా. మంచి ప్లేస్ ఏదంటే ఇదేను, అందుకోసం ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. సాటర్డే సండే అయితే జనాలు ఫుల్ అవుతూ ఉంటారు ఇక్కడ. అది ఒక బట్టల షాప్, అది ఎదురుగా వచ్చేది. దాంట్లో అయితే ఒక్కొక్క షర్టు ప్యాంట్ తీసుకుంటే 2 లక్షల దాకా అవుతుంది ఆ షాపింగ్ మాల్లో. ఇక్కడ చూడండి జనాలు ఎట్లా ఉన్నారు. ఇది అక్కడ ఫ్లవర్స్ కానీ ఇదంతా మొత్తం జనాలు లైటింగ్ వేస్తారని కూర్చున్నారు అన్నమాట వీళ్ళంతా కూడా. పక్కన అంతా షాపింగ్ మాల్ ఉంది కాబట్టి ఎక్కువ జనాలు వస్తుంటారు ఇక్కడికి.